దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. మస్తాన్ సాయి ఎలా ఉన్నాడు, ఏం మాట్లాడాడు మీతో? ఏంటి బయటకు వస్తానని హోప్ ఉందా అతనికి? డెఫినెట్గా ఉందండి. మస్తాన్ సాయి ఫస్ట్ బెయిల్ రిజెక్ట్ అయింది. మొన్న మళ్ళీ సెకండ్ బెయిల్ వేసినట్టున్నారు. అది కూడా రిజెక్ట్ అయిందో మరి తెలీదు. ఒకసారి హైకోర్టులో చెక్ చేయాలి, చెక్ చేస్తాను. అయితే డెఫినెట్గా బయటకు వస్తాడు. అది యాక్చువల్గా అటెంప్ట్ టు మర్డర్ అని చెప్పి రాశారు, కానీ అది అటెంప్ట్ టు మర్డర్ కాదు. కావాలని ఇరికిచ్చాడని తను కార్లో కూర్చున్నప్పుడు, పోలీస్ వ్యాన్లో కూర్చున్నప్పుడు చెప్పిన మాట అది నిజమే. కావాలని ఇరికిచ్చింది. ఆ ముందు రోజు వరకు కూడా తను వ్యాక్స్ బేకరీ ఏదో కోకాపేట దగ్గర కలిశాను, నా ఫోన్లు అవి తీసేసుకుంది ఆ అమ్మాయి, హార్డ్ డిస్క్ దొంగతనం చేసింది. అదే ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, హార్డ్ డిస్క్ ఆమెకు దొంగతనం చేసేసి ఏదో అతను ఒక విలన్ లాగా చూపిద్దామని చెప్పేసి తను బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా అదే విధంగా ఒక ఎఫ్ఐఆర్లో రాసేసింది, ఇతను ఒక విలను, అమ్మాయిలతోటి ఇట్లా సెక్స్ వీడియోలు చేసేసి పాన్ స్టార్ అవుదాం అనుకుంటున్నాడు, పాన్ వెబ్సైట్స్లో అప్లోడ్ చేస్తాడు. అదేదో నేను అడ్వకేట్ కమిషనర్ని పెట్టి వీడియో ఓపెన్ చేసి మనం తీసి నిజంగా ఉందా లేదో చూద్దాం. ఇప్పుడు అక్కడ అమ్మాయి 800 అమ్మాయిలు అన్నారు, అక్కడ ఉన్నది ఆరుగురే. ఇప్పుడు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ తోటి మేబీ నేనున్న ఫోటోలు అవన్నీ కూడా ఆ అమ్మాయి ఏదో ఊహించేసుకొని, అంటే అమ్మాయిలు ఊహించేసుకొని రాయడము, ఇట్లా రాంగ్ కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదని నేను లావణ్యతో కటీఫా లేక ఇంకా కొనసాగించాలనుకుంటున్నారా? లావణ్యతో అయితే ప్రస్తుతానికి కటీఫ్లోనే ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి మనతోటి ఓకే, ఈ అబ్బాయి ఆడియో కానీ బయటికి రాకపోతే మీరు కంటిన్యూ చేస్తూ ఉండేవాళ్ళేమో, అంతేనా? కంటిన్యూ అంటే అండి, ఇప్పుడు నేను ఆ అమ్మాయికి నిజం బయటికి రావాలనేది నా ఫైట్. రెండు వైపులా వినాలి. ఆ అమ్మాయి అసలు ఆ అమ్మాయి నాకు చెప్పింది ఏంటంటే, మస్తాన్ సాయి నన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు రేప్ చేసేసాడని చెప్పింది. ప్రీతి ఇంటర్వ్యూలో చూస్తే ఇట్లాగే లావణ్యను మస్తాన్ సాయి ఇద్దరు ఫ్లర్ట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఆ అమ్మాయి కావాలని వెళ్ళిందంట. కానీ నాకు చెప్పింది ఏంటి, రేప్ చేసేసాడని చెప్పింది. తర్వాత ఆ అమ్మాయి వేరే అమ్మాయిల న్యూడ్ ఫోటోలు, వీడియోలు అవన్నీ తీశాడని చెప్పింది. బలవంతంగా సీక్రెట్గా పెట్టి తీయడము, లేదా బ్లాక్మెయిల్ చేయడము, అట్లాంటివన్నీ చెప్పింది. కానీ తర్వాత చూస్తే అది కన్సెన్షువల్గా తీసుకున్న ఫొటోస్, వీడియోస్. ఆ అమ్మాయిలు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి, అంతేగాని తిని వచ్చి కంప్లైంట్ ఇచ్చి రైట్. మొత్తం ఎపిసోడ్లో కెవిన్ మీ తప్పు కూడా ఉంది. కెవిన్ ఆల్రెడీ మీరు తెలియక తప్పు చేశారు, తెలిసి తప్పు చేశారు, కొచ్చి దాకా వెళ్ళారు, డబ్బులు ఖర్చు పెట్టి ఆ డబ్బుల కోసం ఫైట్ చేస్తూ మళ్ళీ ఈ ఉచ్చులోకి ఎందుకు చెప్పు? ఆమె హెల్ప్ అడిగింది, ఆల్రెడీ తన గురించి ఎంత బ్యాడ్గా వస్తుంది ఆ కేసులని మీకు తెలుసు, చదువుకున్న వాళ్ళు. మీరు అన్నారు మా అమ్మ ఇంత, మా ఫాదర్ మా అమ్మ ఎంత సఫర్ అవుతున్నారంటే ఆ బ్యానర్ లాంటి పెట్టుకున్నప్పుడు కొంచెం మీలాంటి చదువుకున్న ఆలోచించండి. ఎందుకంటే మీడియాకు ఛాన్స్ ఇచ్చేది మీరే. ఒక షో లాగా ఏం న్యూస్ లేనప్పుడు మీలాంటి వాళ్ళే షో రన్ చేపిస్తున్నారు మా చేత, అంతే తప్ప ఇంక వేరే పని పాట ఏం లేక కాదు మీడియాకి. అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫైట్ చేస్తున్న సక్సెస్ కావాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. ఒక నిజంగా దాంట్లో మీకు తప్పు లేకుండా న్యాయం మీ వైపే ఉంటే, ఆమె బార్ అసోసియేషన్ అయితే ఇంకోటి అయితే శేఖర్ భాష మేము అనుకునేది అదే, ఏం భాష అంతే కదా, మీకే న్యాయం చేయాలని కోరుకుంటా. బట్ అట్ ద సేమ్ టైం ఇలాంటి చిల్లర వాటిలోకి మీరు ఎంటర్ కావద్దు దయచేసి. అది ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేయండి. మీరు లా చదువుతున్నారు ప్రజెంట్, దానికి ఒక మంచి విలువ ఇవ్వండి. కెవిన్ ఈజ్ ఎ గుడ్ లాయర్. నలుగురికి సహాయపడే విధంగా ఉండాలి, కానీ నలుగురి చేత మాటలు అనిపించే విధంగా ఉండకూడదు కెవిన్. సో ఆ విల్లాలోకి వెళ్ళి ఆవిడ తాగుతున్నప్పుడు మీకు కూడా ఆఫర్ చేసిందా? మీరు కూడా లేదు కలిపారా? లేదు ఏం తాగలేదండి. ఓకే, తను చెప్పారు నాకు ఎటువంటి అలవాట్లు లేవు. అది కనుక చేస్తుంటే దట్ ఈస్ కాల్డ్ బార్ అసోసియేషన్. ఓకే రైట్. కాదు, ఒక ఎందుకంటే ఈయన మీద పడ్డ నింద ఒకటి ఉంది, అది నేను అడగాలి. ఎందుకంటే ఫస్ట్ ఆడియో రిలీజ్ అయినప్పుడు, ఇతను రిలీజ్ చేయక ముందు ఫస్ట్ ఆడియో రిలీజ్ అయినప్పుడు నా వీడియోలు పెట్టుకుని ఏంట్రా నువ్వు చేసేది అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఆవిడ వీడియోలు నువ్వు దానికి క్లారిటీ ఇస్తానండి నేను. ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చిందని చెప్పాను కదా, ఇట్లాగే సీసీటీవీ నేను పెట్టుకున్నాను. ఎందుకు సీసీటీవీ పెట్టుకున్నానంటే, పోలీస్ వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా నా గ్యాడ్జెట్స్ తీసుకెళ్ళిపోయారు. నేను డోర్ ఓపెన్ చేశాను, పోలీస్ వాళ్ళు 4 వచ్చారు, టేబుల్ మీద ఉన్న గ్యాడ్జెట్స్ తీసుకెళ్ళిపోయారు, నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అట్లా యాక్చువల్గా సి టీమ్స్ వాళ్ళకి ఆ అథారిటీ లేదు, అరెస్ట్ చేయడం కానీ లేకపోతే ఇట్లా గ్యాడ్జెట్స్ తీసుకునే అథారిటీ లేదు. వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయడం వల్ల నేను సీసీటీవీ పెట్టుకున్నాను, నెక్స్ట్ టైం అయినా జాగ్రత్తగా ఉండాలని. అయితే ఆ అమ్మాయి లోపలికి వచ్చింది, సీసీటీవీలో రికార్డ్ అవుతుంది కదా, ఆ రికార్డ్ అయినవి ఆమె నేనేదో చూపించాను అన్నట్టు ఆ వీడియోస్ని గురించి అడుగుతుంది యాక్చువల్గా. ఓకే, మీ ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ లో లావణ్య ఉంది, లావణ్య వచ్చినట్టు ఉంది. ఓకే, ఆ వీడియోస్ని నేను ఎక్కడ రిలీజ్ చేసేస్తాను అని చెప్పేసి రివర్స్లో బ్లాక్మెయిల్ అనమాట. ఇక్కడ ఆ వీడియోస్ నీ దగ్గర ఉన్నట్టు ఆవిడకి ఎట్టా తెలిసింది? సీసీటీవీ ఉంటుంది, చూస్తుంది. మరి వచ్చిన రోజు అడగాలి కదా ఆపేమని. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏంటంటే ఒక మొగాడికి ఇంకో మొగాడికి మధ్యలో ఒక చిచ్చులాగా పెడదాము, ఒక ఫైట్ లాగా పెడదాము అనే టైప్ ఈ అమ్మాయి.
మస్తాన్ సాయికేమో బాగా స్టడీ చేసేసారు ఆమె గురించి. మస్తాన్ సాయికేమో నా గురించి నెగిటివ్గా చెప్పడం, నా గురించి ఏమో మస్తాన్ సాయికి నెగిటివ్గా చెప్పడం, ఈ రెండు జరిగింది. ఓకే. సో నేనేమనుకుంటాను, నిజంగానే మస్తాన్ సాయి చెడ్డోడేమో, ఆ అమ్మాయి పాపం మంచిదేమో అనుకునే టైప్లో ఆ అమ్మాయి బిహేవ్ చేస్తుంది. సో ఆ అమ్మాయికి ఒక స్ప్లిట్ ఇది క్యారెక్టర్ టైప్లో ఉంటుంది. నీతో ఈ చనువు ఉన్నట్టుగా మస్తాన్ సాయికి ఎలా తెలిసింది? ఆ అమ్మాయి చెప్పింది. మస్తాన్ సాయికి మీరు పంపించిన 2 వీడియోలు ఆడియోలు ఉన్నాయి, 1 minute వీడియోలు చూస్తే అది ఆ అమ్మాయి రికార్డ్ చేసుకొని మస్తాన్ సాయికి పంపిస్తే, నేను ఇందాక జైల్లో కలిసినప్పుడు, మొన్న 2 days బ్యాక్ కలిసినప్పుడు తను చెప్తున్నాడు, నువ్వేదో రేప్ చేసేస్తున్నావు అనుకున్నాను నేను అంటున్నాడు. అట్లాంటిది ఏం జరగలేదు. నేను ఇమీడియట్గా 100 కాల్ చేశాను ఆ రోజు పొద్దున్న. ఆ అమ్మాయి నేను ఉరేసేసుకుంటానని చెప్తుంది. 100 కాల్ చేసేసి, ఇదిగోండి ఇట్లా లావణ్య అనే అమ్మాయి నాకు ఇట్లా థ్రెట్ కాల్ చేసింది, మీరు తొందరగా ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళండి అని చెప్పి అన్నాను. సో నేను నవ్వడం ఎందుకు వచ్చిందంటే, ఆ అమ్మాయి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్గా అంటే ఆ అమ్మాయి నిజంగా నేను ఏదో సూసైడ్ చేసేసుకుంటానని చెప్పేసి మధ్యలో ఇట్లాగా అంటుంది అని చెప్పి, అందుకని ఆ నవ్వు అనేది వచ్చింది. అంతేకాదు. టేక్ కేర్ బ్రదర్ కెవిన్. శేఖర్ భాష అన్న, నేను ఒకటే చెప్తాను, ఇది కథ వెళ్తూ ఉంటాను అదే, దీనికి ఫుల్ స్టాప్ లేదా? ఆత్మగౌరవంతో బతకాలి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి సంపాదించుకోవాలి తప్ప వాడి మీద కేసులు వేసి మనోవర్తులు భరణాలు ఆభరణాలు లాక్కుంటూ వాడి మోచేతి నీళ్ళు తాగి ఏదో బతకడం, లేకపోతే బెదిరిచ్చో ఏదో ఒకటి చేసి, ఇది కాదు. సొసైటీ మారిపోయి చాలా రోజులు అయింది. డూ సమ్ జాబ్. అంటే కొంతమంది అంటారు, నేనే ఒక కంపెనీ పెడతాను, నేనే నలుగురికి జాబ్ ఇస్తాను. దట్స్ ఆల్సో, మీరు ఎంటర్ప్రినర్ అవ్వండి, లేకపోతే జాబ్ అయినా చేయండి, లేకపోతే మీరు ఇలా అవ్వండి. అంతేగాని ఇలాంటి జాబులు ఇచ్చి డబ్బులు సంపాదించుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా. కానీ ఇప్పుడు అలాంటి వాటికే వాల్యూ ఇస్తున్నారు కదా సమాజంలో. ఎక్కడ లేదు సార్ అలాంటి వాటికి వాల్యూ. అదే అంటున్నాను, నేను జాబ్ చెయ్యను, జాబ్లో ఇస్తాను అంటే ఇలాంటివి కాదమ్మా, నువ్వు నిజంగా ఒక మంచి ఎంటర్ప్రినర్ అయ్యి మంచి జాబులు ఇవ్వు, అది ఓకే. రైట్, వీటి నుంచి బయటకు వచ్చినట్టేనా మీరు ఇంకా పూసుకోవాలనుకుంటున్నారు ఇదంతా? సార్ నా పోరాటం ఈ చిల్లర కేసులు కాదు సార్. నేను చెప్పేది ఏంటంటే, మీకు ఒకటే చెప్తా, సింగిల్ పాయింట్ ఎజెండా. సెక్షన్ 493 IPC కన్వర్టెడ్ టు BNS 69. ఇప్పుడు ఇది ఏం చెప్తుంది అంటే, ఆడమగ ఇద్దరు ఒక రిలేషన్లో ఉండి ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, లేకపోతే మొత్తానికి కొన్నాళ్ళు కాపురం కూడా చేసిన తర్వాత ఒకానొక రోజున అబ్బాయి ఏదో అయ్యి నేను నీతో ఉండను అని వెళ్ళిపోతే, సుప్రీంకోర్టు తీర్పు చూసాను, అది కూడా విన్నాను. వెళ్ళిపోతే ఈ అబ్బాయి మీద వెళ్ళి వీడు నన్ను మోసం చేశాడు అని చెప్పి కేసు పెట్టచ్చు. దట్ ఈస్ 493 ఆర్ BNS 69. ఎందుకు ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం, ఎమోషనల్గా ఇది అటాచ్ అయిపోయాం, సడన్గా వీడు వెళ్ళిపోతే నా బతికేంటి అది పెట్టచ్చు. దానికి వాడికంట 10 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారట. ఓకే, అదే కనుక ఈ అబ్బాయి కూడా, ఆ అబ్బాయికి మనసు ఉంటుంది కదా సార్, అమ్మాయిని ప్రేమించుంటాడు, అంతా జీవితం అంతా ఆ అమ్మాయితో ఊహించుకుంటాడు. సడన్గా ఒక రోజున ఇంతకన్నా బెటర్ వాడు ఎవడో వచ్చాడని చెప్పి, అంటే రాస్తాడు కన్నా మస్తాన్ సాయిగా ఆస్తి ఎక్కువ ఉందో లేకపోతే అలా ఏదన్నా అనుకొని వెళ్ళిపోతే, వీడి గుండె పగిలిపోయి వీడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడమే తప్ప, వీడు ఇదే రకంగా వెళ్ళి సార్ అమ్మాయి నన్ను మోసం చేసింది, న్యాయం లేదు, సెక్షనే లేదు. 493 ఓన్లీ ఫర్ లేడీస్. జెండర్ బయాస్డ్ సెక్షన్స్ ఉన్నాయి మన లాలో. సరే రేప్ అంటారా, సరే మగాడికి మాత్రమే ఉంది, ఆడవాళ్ళు, బట్ అది కూడా జరుగుతున్నాయి కదా సొసైటీలో. లేదు, సెక్షనే లేదు పెట్టడానికి. ఇది నా ఫైట్. ఇలా ఇది ఒకటే కాదు, మగాడు వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాడిని ట్రీట్ చేసే తీరు కూడా డిఫరెంట్గా ఉంటుంది. అందరికీ అంత ఈజీగా న్యాయం దొరకట్లే. సిస్టంలో మనం చేసుకోవాల్సిన మార్పులు, చట్టాల్లో మనం తీసుకురావాల్సిన మార్పులు, మగాళ్ళని ఇప్పుడు ఒక అతుల్ సుభాష్ కావచ్చు, లేకపోతే ఆ బేకరీ ఓనర్ కావచ్చు, మన ఒక SI కూడా పాపం సూసైడ్ చేసుకుని, వీళ్ళందరూ జరగడానికి కారణం ఏంటంటే చట్టాలు లేవయ్యా. నీకు సార్ ఒక అమ్మాయి నన్ను వేధిస్తాం సార్, నన్ను కొట్టేస్తాం సార్, చంపేస్తాం సార్ అంటే లేవు. పోలీస్ ఆఫీసర్తో ఎప్పుడైనా మాట్లాడావు నీకున్న చనువుతో, ఏంటి బ్రదర్ ఇదంతా మాకు అనేసి, ఏమంటారు వాళ్ళు? ఆయనే చెప్పారు, ఈ సెక్షన్ లేదు భయ్యా, ఈ సెక్షన్లు ఉండవు. అట్లా ఏం లేదు, తెలిసిన పోలీస్ ఆఫీసరే కదా, వేరే రకంగా పెట్టచ్చు, 420లు ఇట్లాంటివి పెట్టచ్చు, నా డబ్బులు వాడుకొని చీట్ చేసిందని పెట్టచ్చు తప్ప 493లు ఇలాంటివి పెట్టడానికి లేదు. అవేవో మైనర్ చిల్లర సెక్షన్, దానివల్ల ఏమి ఉండదు. బట్ ఇవి పెట్టి ఒక ఎక్స్టార్షన్కి ఒక ఉపాధి హామీ పథకంలాగా తయారైంది ఇది. కేసులు పెట్టడం, డబ్బులు పొందడం, కేసులు పెట్టడం. కర్ణాటక కోర్టులో మొన్న ఒక కేసు వచ్చింది, ఒక ఆవిడ 7 మంది మీద 8 మంది మీద 498 పెట్టింది. 498 పెట్టడం, 50 లక్షలు తీసుకోవడం, సెటిల్ చేసుకోవడం, నెక్స్ట్ ఇంకోడు, ఇలా ఎంతమంది పెళ్లి చేసుకుంటే అంతమంది భరణాలు ఇస్తూనే ఉండాలి వీడికి. సో దీని గురించి సార్ నా ఫైట్. ఇది ఎందుకు వచ్చిందంటే, రాజ్ తరుణ్ ఈజ్ ఆల్సో బాధితుడు ఆఫ్ 493. సో ఇలా వీటి కోసం ఫైట్ చేస్తూనే ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. ఏదో ఒక రోజు నీ చట్టం మారిపోతే నేను కూడా హ్యాపీగా నా పని నేను చూసుకుంటాను. కానీ ఆ లోపల ఇదిగో మీరు చెప్పినట్టు మొదట్లో చెప్పారు,
ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు చాకు మీద పడ్డా, ఆ? అట్లా కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయింది అనవసరంగా. పాటలు అన్నాక ఈ చిన్న చితక ఒడిదుడుకు లేకుండా ఎవరు మాత్రం చేశారు సార్, అన్నీ ఉంటాయి. కానీ ఈ పోరాటాలు ఎవరు వెనక రావట్లేదు కదా, శేఖర్ భాషకి ఒక్కడే అవుతున్నాడు, అది అందరూ అనుకునేది. కూడా జాయిన్ అవుతాను. వస్తారు సార్, టైం వచ్చినప్పుడు అందరూ వస్తారు. మేబీ మీరు అడిగిన ప్రశ్నకి మీ వీడియో చూస్తున్న ప్రేక్షకులు ఒకవేళ నిజంగా సపోర్ట్ చేద్దాం అనుకుంటే తెలియజేస్తే సంతోషం. కింద మెసేజ్ ద్వారా సపోర్ట్ చేస్తారేమో చూద్దాం, వెయిట్ చేద్దాం. మీకు అనిపిస్తే మీరు నిజంగానే ఒకరోజు వెళ్ళి ఎక్కడైనా వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేద్దాం అనుకుంటే ఎంతమంది నాతో వస్తారు, వెళ్ళి గట్టిగా అడుగుదాం ఎందుకు మగవాళ్ళకి జరిగే ఈ అన్యాయం మనం ఇక్కడ ధర్నా చౌక్లో చేయొచ్చండి మనం. ధర్నా చౌక్లో చేస్తే రేవంత్ రెడ్డి గారే మార్చే చట్టం కాదు కదా ఇది, ఢిల్లీలో పార్లమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం 493 అనేది, అవునవును, అక్కడే చేయాలి పోయి. రైట్, సరే శేఖర్ భాష, రైట్. నువ్వు అనుకున్నది ఆశయం అనుకో, అది కోరిక అనుకో, అది తీరాలని. ఎందుకంటే ఆల్రెడీ దిగేసావు, ఇంకా ఆ రొంపు అనుకోవచ్చు, బురద అనుకోవచ్చు, ఏదైతే దిగేస్తున్నావు దాంట్లో నుంచి బయటపడాలి. నువ్వు అనుకున్న ఈ పాయింట్స్ కానీ ఆశయ సాధన సక్సెస్ కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. అంతకన్నా నేను ఏం చెప్పలేను, ఎందుకంటే థ్యాంక్ యూ శ్రీనివాస్. గుడ్ లక్ కెవిన్, ఆల్ ది బెస్ట్ అండ్ టేక్ కేర్. ఓకేనా, జాగ్రత్త. రైట్ రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ దూతా మీడియా. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Dutta Media.